రైతు నేస్తం మిద్దె తోట ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. ఈరోజు మనం మిద్దె తోటల్లో ఆవ మొక్కల పెంపకం గురించి తెలుసుకుందాం. ఆవాలు తెలుసు కదా మీ అందరికీ. వంటింటి పోపుల పెట్టెలో ఒక అరలో తప్పనిసరిగా ఆవాలు ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు. ఆవాలు ఘాటైన దినుసు, కొంచెం చేదుగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. నిలువ పచ్చళ్ళలో ఎక్కువ వాడతారు. ప్రతిరోజు కూరల్లో పోపు కోసం తప్పనిసరి ఆవాలను వాడతారు. ఆవాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. నిజానికి ఔషధ దినుసు ఇది, ఔషధంగా మాత్రమే వాడవలసినవి. ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరపగింజలు, జీలకర్ర ఇలాంటివన్నీ పోపుల పెట్టెలో ఉంటాయి, అందరికీ తెలుసు కదా. అంచేత మన రోజువారీ ఆహారంలో ఆవాలు తప్పనిసరి ఉంటున్నాయి తెలుగువారి వంటల్లో. ఈ ఆవాలు ఇలాగా, ఈ సన్న ఆవాలు ఘాటుగా ఉంటాయి, కొంచెం దొడ్డుగా ఉండే ఆవాలు కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి. నిలువ పచ్చళ్ళలో తప్పనిసరి ఎక్కువ మొత్తంలో మనకు ఆవాలు వాడతారు. ఈ ఆవాలు కొంచెం మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో ఎక్కువ పండిస్తారు. ఉత్తర భారతదేశంలో ఆవ నూనెను కూడా ఎక్కువ వాడతారు. మన దగ్గర ఆవ నూనెను వాడరు. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, పొద్దెరువుడు, పామాయిల్ ఇలా వాడుతున్నారు, కానీ మన దగ్గర ఆవ నూనె వాడకం తక్కువ. ఆవ నూనెను కండరాల నొప్పుల కోసం పైపూతగా రాసి కూడా ఒక ఔషధంలా కూడా వాడుకుంటారు. చర్మ వ్యాధుల నిరోధానికి కూడా శరీరానికి ఆవ నూనెను పట్టించి బాగా మర్దించుకొని కూడా ఆవ నూనెను వాడుకుంటారు. అయితే ఈ ఆవ పంట ప్రధానంగా శీతాకాల పంట. వర్షాకాలంలో కూడా నీరు నిలవకుండా ఉన్న మడుల్లో, పెరట్లో ఆవ మొక్కలు వర్షాకాలంలో కూడా కొంత వస్తాయి, కానీ ప్రధానంగా శీతాకాలంలో వస్తాయి. ఆవ మొక్క వల్ల పెరటి తోటల్లో, మిద్దె తోటల్లో అక్కడక్కడ ఆవ మొక్కలు ఎప్పుడూ ఉండటం వల్ల ఇంకో మేలేం జరుగుతుందంటే, ఆవ పువ్వులు ఉంటాయి, నేను చూపిస్తాను. ఆవ పువ్వుల వల్ల తేనెటీగలు వస్తాయి. తేనెను గ్రోలడానికి తేనెటీగలు వస్తాయి. తేనెటీగలు రావటం వల్ల మిగతా కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలకు సంబంధించినటువంటి పరపరాగ సంపర్కం జరగడానికి ఆ తేనెటీగలు మీ అందరికీ తెలుసు కదా. అవి మనం తేనెటీగలు, పూల మొక్కల సబ్జెక్టులో విడిగా మాట్లాడుకుందాము. కనుక ఆవ చెట్టు ఉన్నట్టయితే తోటలో ఒక పూల మొక్క ఉన్నంత లాభం కూడా కలుగుతుంది. అంటే ఆవాలు వస్తాయి మనకు, పువ్వుల వల్ల కూడా తేనెటీగలు ఆకర్షించబడి మనకు మరొక మేలు కూడా మొత్తం తోట జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆవ మొక్కల్ని ఎట్లా పెంచడం అంటే, ఈ వంటింట్లోకి తెచ్చుకునే ఆవాలను కాస్త తోటలో అక్కడక్కడ వేయండి. మొదటిసారి చాలా సన్నగా ఉంటాయి, పలుచగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఒక్కొక్క 2-3 విత్తనాలు అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళండి. సపోజు ఈ ప్రధాన మడిలో మనం ఏదైనా ఒక కూరగాయ పెంచుకున్నప్పుడు మధ్యలోనో సైడుకో 2 ఆవ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. అన్ని రకాల ఆకులకు అడుగు భాగాన సోకే పేను ఏదైతే ఉందో చీడపీడల్లో, ఆ పేను ఆవు మొక్కల మీద ముందు సోకుతుంది. ఆవు మొక్కల మీద సోకినప్పుడే మనం గమనించి తీసేస్తే మిగతా కూరగాయ మొక్కల మీదకి ఆ పేను పోదు. ఈ రకంగా కూడా మనం ఆవు మొక్క వల్ల రాబోయేదాన్ని మనం ముందే, రాబోయే చీడపీడల ప్రమాదాన్ని, రాబోయే పేను ప్రమాదాన్ని ముందే మనం ఆవు మొక్కల మీద గమనించి మనం మిగతా మొక్కల మీద సోకకుండా ఈ పేను సోకినటువంటి ఆవ మొక్క ఆకులను మనం తెంపి బయటపడేస్తే ఈ పేనును మనం మొదటి దశలోనే నివారించిన వాళ్ళం అవుతాం. చూడండి, ఇది పేను. ఇదే పేను క్యాబేజీ, కాలీఫ్లవరు, బెండ, బీర, కాకర, సోర, పొట్ల, వంగ ఇట్లాంటి అన్ని రకాల ఆకుల అడుగు భాగాన ఇదే పేను సోకుతుంది. నిజానికి మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో ఈ పేనే అతిపెద్ద సమస్య, ఏకైక సమస్య అని కూడా చెప్పచ్చు. మిగతాయి పెద్ద ఏ సమస్యలు కావు. దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే చాలా సమస్య ఎదురవుతుంది. సో ఇది
అంచేత ఈ పేనును మనం ఆకులు తెంపి సో బయట పడేస్తే నివారణ అవుతుంది, మిగతా వాటి మీద పోదు. అయితే మరి ఆవను మనం ఎట్లా పెంచాలి అంటే ఆవ గింజల్ని మనం అక్కడక్కడ మొదటిసారి మటుకే విత్తనాలు విత్తాలి. విత్తి ఇట్లా చూడండి కాపుకి వచ్చేసింది ఆవకాయలు చూడండి, ఇవన్నీ ఆవకాయలు. ఈ కాయ లోపల ఇలాంటి విత్తనాలు ఉంటాయి. ఈ చెట్టు మొత్తం శాంతం కాస్త ఎండిపోయిన తర్వాత ఈ కాయలు చిట్లిపోకముందే, ఎక్కువ ఎండితే ఈ కాయలు చిట్లిపోయి విత్తనాలన్నీ కింద పడతాయి. ఇది ఎక్కువ ఎండకముందే కాస్త దూరగా ఎండగానే మనం వీటిని అన్నిటిని కూడా ఈ కొమ్మలన్నీ కత్తిరించుకుని ఒక పెద్ద పాలిథీన్ షీట్లో జాగ్రత్తగా ఎండబెట్టుకుని ఎండిన తర్వాత కాస్త చేతితో నలిస్తే ఆవాలన్నీ కూడా ఆ షీట్లోకి వస్తాయి. అంటే కింద ఇసుక అది ఇది ఉంటుంది కనుక మనం దీన్ని ఆవను కోసి ఎండబెట్టుకొని నాల్చుకునేదాకా ఇసుక చేరకుండా చూసుకోవాలి. ఈ ఆవాలు ఒక 50 గ్రాములు ఉంటాయి చూడండి, 3 చెట్లకు వచ్చినాయి. ఇవి ఆవాలు, ఈ తోటలో పండిన ఆవాలే. మనం మొదటిసారి ఆవాలను విత్తితే సరిపోతుంది, మరి ఎప్పుడు విత్తనక్కర్లేదు. ఎందుకంటే ఈ కాయలు ఎండిన తర్వాత ఏదో ఒక కాయ చిట్లి ఆవ గింజలు పడతాయి, తోటంతా అక్కడక్కడ పడతాయి, అవి తిరిగి మొలుస్తూ ఉంటాయి. మొలిచిన వాటిని మనం అలాగా ఉంచితే సరిపోతుంది. ఇక ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో సంవత్సరం పొడుగుతా అక్కడక్కడ ఆవ మొక్కలు వస్తూనే ఉంటాయి, ఒక్క నడి వేసవిలో మినహా. ఆ వచ్చిన ఆవ మొక్కను మనం అలా ఉండనిస్తే చాలు, అది చక్కగా పెరుగుతుంది. ఏమైనా పేను సోకితే వెంటనే, ఇప్పుడు చూడండి దీని కింద ఉన్న పెద్ద ఆకులన్నీ ఉండేవి, అవన్నీ పేను సోకితే అవన్నీ తీసేసాను. కాపుకు కూడా కాత కూడా వచ్చేసింది, కాత ముదిరింది కూడా, కాయలు కూడా ముదిరిపోయినాయి ఆవకాయలు. అంచేత ఇది మనం ఈ చీడపీడలు, ఆవలో చీడపీడలు, పేనే ప్రధానమైన సమస్య, వేరే ఏ చీడపీడ రాదు, దీనికి ఏ ఇబ్బంది లేదు. అన్ని కూరగాయ మొక్కలను పెంచడానికి మనకి ఏ విధంగానైతే పశువుల ఎరువు అది అవసరమో ఆవకు కూడా అంతే. ఆవను ప్రత్యేకంగా ఒక మడిలో నాటి ఏం పెంచుకోనక్కర్లేదు. మడిలో నాటాలంటే ఇట్లాంటి మొక్కలు ఏవో 5-6 మొక్కలే పడతాయి మడిలో, అంత పెద్దగా పెరుగుతాయి. ఒక కంది చెట్లు ఇంకా పెద్దగా పెరుగుతాయి, ఈ చెట్టు కంటే కూడా ఇంకా పెద్దగా పెరుగుతాయి. సో కనుక మనం తోటలోనే అక్కడక్కడ ఆవ మొక్కలు వేసుకున్నట్టయితే, మనం ఒకసారి కనుక విత్తుకొని విత్తనాల దశ దాకా రాణిస్తే కాస్త చిట్లిపోయి అక్కడక్కడ పడి సంవత్సరం పొడుగుతాయి. ఇక సంవత్సరాల తరబడి అదే పద్ధతిలో ఆ ప్రాసెస్లోనే మనకు ఆవాలు మనకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనం మన పోపులకు సరిపడా ఆవాలను మనం మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో మనం ఈ విధంగా పండించుకోవచ్చు. అదనంగా మడులు కేటాయించనక్కర్లేదు, అదనంగా విత్తనాలను కొనుక్కొచ్చి ప్రతి సంవత్సరం విత్తనం అవసరం లేదు. మనం ప్రత్యేకంగా ఈ విత్తనాలను తీసి కూడా మళ్ళీ విత్తనక్కర్లేదు, అవే పడతాయి, పడి మొలుస్తాయి. ఇది చాలా ఒకసారి తోటలో కనుక మనం రాణిస్తే ఇక అదే కలుపు మొక్కలాగా పెరుగుతుంది. దాన్ని అలా పెరగనిస్తే సరిపోతుంది. పేనును మటుకు గమనిస్తూ ఉండాలి. ఆవ మీద సులువుగా పేను సోకుతుంది, మనం గమనించి తీసేస్తూ ఉంటే సరిపోతుంది. ఇట్లా మనం పెరటి తోటల్లో, మిద్దె తోటల్లో ఆవ మొక్కలను కూడా పండించుకోవచ్చు. ఆవ మొక్కలను పెంచి ఆవాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. మనం వంటింటి పోపుల పెట్టెలో సొంతంగా పండించిన ఆవాలను మనం వాడుకోవచ్చు. అవి చాలా రుచిగా కూడా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. రసాయనాలు, పురుగు మందులు సోకని అసలు సిసలైన ప్రకృతి సిద్ధమైన ఔషధ తుల్యమైనటువంటి ఔషధ దినుసు నిజానికి ఇది. వీటిని మనం మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో మనం వీటిని ఈ విధంగా పండించుకోవచ్చు. నమస్తే. మరోసారి మరో విషయంతో మళ్ళా కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.